అరే తంబి, పోరోడ్ను పట్టిస్తే 50 లక్షలు ఇస్తానని పేపర్లో ప్రకటించిన. పోరోడు ఇక్కడే ఉన్నాడు. పైసలు పట్టుకురా, పోరోడ్ను పట్టుకెళ్దు గాని. ఎన్నిసార్లు చెప్పాలరా? వాడిని పట్టిస్తే 25 లక్షలు, చంపేస్తే ₹1 కోటి ఇస్తా. ఈడేంట్రా కిడ్నాప్ నుంచి మటర్ ప్రమోషన్ ఇచ్చాడేంటి? ఏమో అన్నా, మళ్ళీ అడుగు. అరే తంబి, నువ్వు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు. నేను క్లారిటీగానే ఉన్నాను. వాడిని పట్టిస్తే 25 లక్షలే, చంపేస్తే ₹1 కోటి. నేను క్లారిటీగానే ఉన్నాను. వాడిని పట్టిస్తే 25 లక్షలే, చంపేస్తే ₹1 కోటి. నేను క్లారిటీగానే ఉన్నాను. వాడిని పట్టిస్తే 25 లక్షలే, చంపేస్తే ₹1 కోటి. ఈ వాయిస్ ఎవరిదో చెప్పగలరా? ఈ వాయిస్ ఇది మా విశ్వ వాయిస్ అండి. విశ్వానా? వాడేవా? వాడు మా అమ్మాయి క్లాస్మేటేనండి. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. ఒకే స్కూల్లో ఒకే కాలేజీలో చదివారు. వాడికి పిల్లల్ని చంపాల్సినంత అవసరం ఏముందండి? అదే నాకు అర్థం కావడం లేదు. మరి వాడికి మీకేమన్నా క్లాషెస్ ఉన్నాయా? క్లాష్ అంటే చదువుకునేటప్పుడు వాడు మా అమ్మాయిని ప్రేమించాడు. అప్పటికే మా అమ్మాయి మా అల్లుడి గారితో ప్రేమలో ఉంది కాబట్టి వాళ్ళిద్దరికి పెళ్లి చేశాను. వాడు వీళ్ళ పెళ్లికి కూడా వచ్చాడండి. తర్వాత 6 సంవత్సరాలు కనబడలేదు. తర్వాత అమ్మాయి అల్లుడు విడిపోయాక విశ్వ ఒకసారి నన్ను కలిశాడు. అంకల్, మీరు ఒప్పుకుంటే శిరీషాకి నేను కొత్త జీవితాన్ని ఇస్తాను. తన్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? నేను శిరీషాని పెళ్లి చేసుకోవాలనుకున్నాను అంకల్. వాట్? లేరా లేరా, పోరా బయటికి. అది కాదు అంకల్. నా కూతురు అల్లుడు విడాకులు తీసుకుని విడిపోలేదురా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి. ఏవో మనస్పర్ధలు వచ్చాయి, అర్థం చేసుకుని ఏదో ఒక రోజున కలిసిపోతారు. అంకల్, ఐ డోంట్ మీన్ లైక్ దట్. కాలేజ్ రోజుల నుంచి శిరీష అంటే నాకు ప్రాణం. తనకు పెళ్ళైన తర్వాత తను హ్యాపీగా ఉండాలని నేను సైడ్ అయిపోయాను అంకల్. శిరీష కిరణ్లు పర్మనెంట్గా విడిపోయారనుకునే అలా అడిగానే తప్ప వేరే ఉద్దేశం లేదంకల్. ప్లీజ్ అంకల్, నన్ను నమ్మండి. ఆ రోజు నుంచి అలా వాడు మా ఫ్యామిలీ ఫ్రెండ్గా మూవ్ అవుతూ మా కష్టసుఖాలు పంచుకుంటూ మా పిల్లల కోసం మాకంటే ఎక్కువగా శ్రమపడ్డాడు. కానీ వాడు మా పిల్లల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడో అర్థం కావడం లేదు సార్. శిరీష, ఐ లవ్ యూ. నీ కోసం, నీ ఆస్తి కోసం ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నానే. అన్ని దగ్గర అయిపోతున్నా. వదల్ని, నిన్ను వదల్లో, ఆస్తిని వదల్లో. యూజ్లెస్. పైన లక్షలు ఖర్చు పెట్టాను కదరా. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న బాబుని చంపలేకపోయాను. సిటీలో పెద్ద తోపుగాడువని నిన్ను నమ్ముకున్నాను. నీ బదులు ఈ గల్లీ రౌడీని నమ్ముకొని ఉంటే ఈ పాటికి పని అయిపోయింది. అసలు జరిగిందే? ఎవడెవడో ఫోన్ చేసి కుర్రాడు మా దగ్గర ఉన్నాడు అంటున్నారు. ముందు వాళ్ళు ఎవరో తెలుసుకుని పని చూడు. ఓ పని చేద్దాం. సత్యకి ఐటమ్ రాజా డెన్ ఎక్కడుందో తెలుసు కాబట్టి మనం సత్యాన్ని అక్కడికి తీసుకెళ్లి ఆ బాబుని తీసుకొద్దాం. అరాచకం భయ్యా, ఈ ఐడియా నీకెప్పుడు రావాల్సింది. నువ్వు వెళ్ళి బాబుని తీసుకొచ్చి వెళ్ళు. ఆ విశ్వగాడి ఇల్లు మొత్తం వెతికాం సార్, వాడు ఎస్కేప్. సార్, ఇది విశ్వగఢ్ కాల్ లిస్ట్ సార్. ఆ విశ్వగఢ్ ఫోన్ సిగ్నల్స్ జూబ్లీ హిల్స్ ఏరియా నుంచి, మిగతా 2 నెంబర్లు ఎర్రగడ్డ బాలనగర్ నుంచి వస్తున్నాయి సార్. మీకు విషయం చెప్పడం మర్చిపోయాను సార్. 3 days బ్యాక్ బాబుని తీసుకొస్తే 25 లక్షలు ఇస్తారా అని సత్య అనే దొంగది ఫోన్ చేసింది. ఈ ముక్కింత లేటుగా చెప్పేది. ఎక్కడుంటుంది అమ్మాయి?
నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. మీకోసమే పళ్ళు తెచ్చాను. ఎవరు బాబు మీరు? మీ కూతురు సత్య వాళ్ళ ఫ్రెండ్ అమ్మా. కూతురా? కొడుకే? కొడుకా? ఎవరండి మీరు? మీరెవరండి? నా పేరు సంతానం. ఆవిడ ఏకైక సంతానాన్ని నేనే. చూడు సత్య, నా దృష్టిలో ప్రేమ పేరుతో మోసం చేయడం ఎంత తప్పు, ప్రేమించిన వాళ్ళని మోసం చేయడం అంతకన్నా తప్పు. అసలు నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తున్నావు? మోసపోవడం నీ తప్పు, మోసం చేయడం నా వృత్తి. అయినా ప్రేమ గేమ నాకు పడవు. నేనెంతో ప్రాణంగా చూసుకునే మా అమ్మ జ్ఞాపకంగా ఉన్న ఉంగరం కూడా నీకు ఇచ్చాను. అయితే నీకు ఆ ఉంగరం చేయను కావాలా? మార్వాడి దగ్గర అవి తాకట్టు పెట్టాను. 1 వీక్ లో తెచ్చిస్తాను. సత్య, నేను ఉంగరం అడగట్లేదు. జస్ట్ నేను ఎంతగా ప్రేమిస్తున్నానో అర్థం చేసుకోమంటున్నాను అంతే. కుశాల్, నా దృష్టిలో గాంధీ బొమ్మ ఉంటే డబ్బు, ఉంగరం అంటే బంగారం అంతే. దయచేసి నా వెంట తిరగడం మానేసాయి. ఆటో ఇక్కడ ఆపు. సత్య ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ప్లీజ్ సత్య, సత్య ప్లీజ్. సత్య, వెళ్ళిపో కుశాల్, వదిలే నన్ను. సత్య ఆగు. వెళ్తాను. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకో, అలాంటి వాడిని మిస్ అయినందుకు నువ్వు లైఫ్ లాంగ్ బాధపడతావు. పోవే. ఇదిగోండి చాక్లెట్స్. అక్క నిన్నంతా ఎక్కడికి వెళ్ళావక్క? పని మీద ఊరెళ్ళానురా. అక్క మళ్ళీ కిట్టు అడుక్కోవడానికి వెళ్ళాడక్క. రే, ఎన్నిసార్లు చెప్పాను రా అడుక్కోవడానికి వెళ్ళొద్దని. మా నాన్న పంపించాడక్క. మిమ్మల్ని కాన్వెంట్ స్కూల్లో చదివించేది మీరు అడుక్కోవడానికి కాదురా, బాగా చదువుకోవడానికి. మీరంతా పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు, ఆఫీసర్లు అవ్వాలి. మీరు నాలా అవ్వద్దురా. అలాగే అక్క, ఇంకెప్పుడు అడుక్కోవడానికి వెళ్ళాం అక్క. బాబాయ్, ఈ డబ్బులు తీసుకో. పిల్లల స్కూల్ ఫీజులకి ఉపయోగపడతాయి. ఓకేనా? నీకెందుకమ్మా శ్యామా? ఇందులో శ్రమేముంది బాబాయ్? నేను అనాథనే. నేను ఇక్కడి నుంచి వెళ్ళిన దాన్నే. నేనుండగా వాళ్ళ అనాథలు కాకూడదు. వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను. జాగ్రత్త బాబాయ్. అటగనమ్మా. చూసావుగా నా పరిస్థితి. కుశాల్, నీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నీకు నాకు సెట్ అవ్వదు. నేను అప్పుడు ఇప్పుడు కాదు, ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను, నువ్వే నాకు సొంతమని. భయ్యా జరా ధ్యాన్ సే సోచో. 10 మంది పోరగాళ్ళని కాన్వెంట్ స్కూల్లో చదివించడం అంటే మాట్లానే. వాళ్ళకి డ్రెస్సులు, షూలు, బెల్ట్లు, టైలు, పుస్తకాలు, ఇంకా రాసుకోనికి పెన్సిళ్ళు, చెక్కనికి షార్పెన్లు, తుడపనికి రబ్బర్లు. కనీసం ఒక్కోనికి 2000 వేసుకున్నా నెలకి 20,000 అవుతాయి. 20,000? ఆ, అవి ఎక్కడి నుంచి తేవాలరా? సింపుల్ భయ్యా. బ్యాంక్ లో 10 లక్షలు ఫిక్స్ డిపాజిటే. 2% ఇంట్రెస్ట్ వేసుకున్నా నెలకి 20,000 వచ్చేస్తాయి. 10 lakhs? ఇంత షార్ట్ టైంలో మనీ గెయిన్ చేయడం ఎలారా? ఇన్స్టెంట్ మనీ కావాలంటే కొన్ని మార్గాలు ఉంటాయి. గవేంటంటే రేస్లు ఆడొచ్చు. కుంటి గుర్రం పైన మనం పందం కట్టినా ఆ గుర్రమే గెలవాలి. ప్యాకెట్ కూడా ఆడొచ్చు. 3 ముక్కలు ఆట ఆడినా గానీ ఆ 3 ముక్కలు మనకే పడాలి. రే దొబ్బక్రా, మ్యాటర్ చెప్పు. పేరు లవకుమార్, అప్పగిస్తే 25 లక్షలు. సపోజ్ గిట్ల తప్పిపోయిన పోరగాడు కూడా మనకే దొరకాలి. అంటే టోటల్ గా 0 సుడు ఉండాలి. అంతేనంటావా? అంతే భయా, అంతే.